ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. మూడు కార్లా? అబ్బా, పెద్ద కార్లా చిన్న కార్లా? పెద్ద కార్లు. అబ్బా, ఇల్లు ఏమాత్రం ఉంటదేంటి? పెద్దదా? బాగా పెద్దదా? చాలా పెద్దది. చాలా పెద్దదా? ఆహా, అమ్మో. యాక్చువల్గా మీ ఆస్తి ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుందా? పోనీ ఎంత ఉంటుందా? పోనీ ఎంత? చాలా ఉంటుంది. ఎంత? ఇప్పుడు ఇదంతా ఎందుకు అడుగుతున్నావు? అబ్బాబే, ఊరికే ఏదో సరదాగా తెలుసుకుందామని అంతే. ఇదిగోండి, మా జన్మలో ఇలాంటి పెద్ద హోటల్ నుంచి ఎప్పుడు తీసుకొచ్చి తినలేదు. మీకోసం తెచ్చాను, తినండి. ఎలా తినాలి? అలాగే తినాలి. ప్లేట్లో పెట్టాలి. స్పూను, ఫోర్కు, క్లాత్ అన్నీ ఉండాలి. అసలు డైనింగ్ టేబుల్ ఏది? అవన్నీ లేకపోతే నేను తిన్ను. అబ్బాబే, అవన్నీ ఉంటే మేము తినలేము. నేను అలాగే తింటాను. మేమంతా బండి దగ్గర తినే బ్యాచ్ సార్. అరే, మన గురించి ఎందుకురా? ఆ, 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 ఆ. సార్ బాగా రిచ్. ముందెళ్ళి ఆ ఏర్పాట్లంటే చూడు. ఏలే, ఉండండి, తీసుకొస్తాను. ఏలే తెస్తాడు. మీరు అడిగినవన్నీ తెస్తాడు. ఇదిగోండి మాస్టర్, తీసుకోండి. అది క్లాత్ చాలా చిన్నగా ఉంది. అంటే ఇప్పుడు కాళ్ళు రెండు దగ్గరికి పెట్టుకోండి. దగ్గరగా అంతే. అది అది తినండి సార్. వాటర్ బాటిల్ ఏది? బాటిల్ ఉంది, తీసుకొస్తాను. ఉండండి. తీసుకురా. ఓ, టేస్ట్ ఎలా ఉంది సార్? పర్వాలేదు. అక్కడ పెట్టు. అది తాగండి సార్. తీసుకోండి సార్. సీను, బంగారు బాతురా. మనం జాగ్రత్తగా వాడుకుంటే లక్షలు, అదృష్టం బాగుంటే కోట్లు లాగచ్చు. అంటే కిడ్నాప్ చేసేవా బాసు? కిడ్నాప్ కాదురా, దారి తప్పించటం అనాలి. ఏదో ఒకటి. ఇంకెందుకు ఆలస్యం? ముందు వాళ్ళెవరో తెలుసుకొని పని మొదలు పెట్టండి. ఇప్పటికే 300 అయింది. ఇంకా లంచ్ ఉంది, డిన్నర్ ఉంది. ఇంకెంత అవుతుందో ఏమో. తొందరపడకో. మాస్టర్ వైన్ లాంటి వాడు. ఎన్ని రోజులు గడిస్తే అంత రేట్ వస్తుంది. వచ్చింది ఇవ్వాలే కదా, వాల్యూ పెరుగుతుంది. వెయిట్ చేయరా. ఏం చేద్దామన్నయ్య? నిజంగా డాడీని దాచిపెట్టింది ఆవిడే అంటావా? నీకా డౌట్ ఎందుకు? ఖచ్చితంగా ఇది ఆ డెవిల్ చేసిన పని. ఆవిడ మాటలు వింటుంటే కాదనిపిస్తుంది. ఒసే పిచ్చిదానా, నువ్వు ఆవిడ మాటలు నమ్మి బుట్టలో పడిపోయావు. ఇన్ని రోజులు ఆవిడని అమ్మ అమ్మ అంటూ పిలిచి ట్రాప్ లో ఇరుక్కుపోయావు. నువ్వింకా డెవిల్ మాటలు నమ్ముతున్నావా? అన్నయ్య చెప్పినట్లు ఆ డెవిల్ ఇంట్లో మనందరి మీద పెత్తనం చేయడానికి డాడీని తప్పించింది. ఆయన్ని కిడ్నాప్ చేసి ఎక్కడ దాచింది. ఎక్కడ దాచి ఉంటుంది? ఎక్కడ దాచినా సరే తనే బయటికి తీసుకొస్తుంది. ఈవినింగ్ వరకు టైం ఇచ్చాం కదా, ఆ టైం కూడా అయిపోయింది. ఇప్పుడు నా రియాక్షన్ ఎలా ఉంటుందో చూడండి. అదిగో వాళ్ళు కూడా వచ్చేశారు. పదండి. కొంచెం చూడండి సార్, కనీసం చుట్టుపక్కల దొరుకుతారేమో చూడండి. గుళ్ళో ఉన్న సీసీ కెమెరాలు పనిచేయడం లేదంట. హార్డ్ డిస్క్ ప్రాబ్లం వచ్చి నిన్ననే రిపేర్కి వెళ్ళిందంట.
అయ్యో ఇప్పుడు ఎలా అత్తయ్య? అసలు ఇదంతా ఏదో ప్లాన్లా అనిపిస్తుంది. కృష్ణ పిలిచినట్టు తన పేరు మీద మెసేజ్ రావడం ఏంటి? ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ రావడం ఏంటి? ఏదేమైనా నువ్వు రాంగ్ స్టెప్ తీసుకున్నావు ప్రియా. నేను వచ్చేదాకా ఆగుంటే ఈ ప్రాబ్లం వచ్చేదే కాదు. ఇప్పుడు కృష్ణ ఏం చేస్తాడో, ఏం నిర్ణయం తీసుకుంటాడో. తను ఇచ్చిన టైం అయిపోయింది అత్తయ్య. ఇప్పుడు ఏం చేస్తాడు? అత్తయ్య సార్, ఏంటి ఇలా వచ్చారు? నేనే రమ్మన్నాను. ఇన్స్పెక్టర్ గారు, మా డాడీని వీళ్ళిద్దరూ ఎక్కడో దాచిపెట్టి ఆయన కనిపించట్లేదని నాటకం ఆడుతున్నారు. నేను కంప్లైంట్ ఇచ్చాను కదా, వాళ్ళని అరెస్ట్ చేసి మీ స్టైల్లో నిజం కక్కించండి. మా డాడీని ఎక్కడ దాచారో కనుక్కోండి. ఆవిడ మీ అమ్మగారే కదా? అలాగని ఆవిడ చెప్పుకుంటుంది. అసలు ఆవిడ మా అమ్మ అని మేం ఒప్పుకోవడం లేదు. అవును, ఆవిడ మాకమ్మ కాదు. చూడండి, రాణి గారు మీకు అమ్మో కాదో నాకు తెలీదు, కానీ నాకు తెలిసినంత వరకు ఆవిడ ధర్మతేజ గారి భార్య. కట్టుకున్న భార్య భర్తను ఎలా దాచిపెడుతుంది? ఎందుకు దాస్తుంది? ఆవిడే దాచిందనడానికి సాక్ష్యమే ఉంది. అసలు ఆవిడ మా అమ్మ అనడానికి మా దగ్గర ఏ సాక్ష్యం లేదు. అలాగే ఆవిడ మా డాడీకి భార్య అనడానికి కూడా సాక్ష్యం లేదు. ఆవిడే మా నాన్నకి భార్య అనడానికి ఆవిడ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉంటే చూపించమనండి. మా డాడీ చెప్పింది తప్ప వేరే ఏ ఆధారం లేదు. అందుకే ఆయన్ని దాచిపెట్టి ఈ ఆస్తిని కొట్టేయాలని ఈ ప్రియతో చేతులు కలిపి డ్రామా ఆడుతుంది సార్. ఇది పక్కా ప్లాన్. మీరు చెప్తుంది నమ్మలేకపోతున్నాను. ఎలా చెప్తే నమ్ముతావు కళ్యాణ్? మాకు ఊహ తెలిసేసరికి అసలు ఇవిడ మా డాడీతో కలిసి లేదు. 20 ఏళ్ళు ఎక్కడుందో ఎటు వెళ్ళిందో తెలీదు. అలాంటి మనిషి వచ్చి మాకు అమ్మని అంటే మేము ఎలా ఒప్పుకుంటాం? అవును కాదో ఆవిడ్ని అడగండి. చెప్పు. మేడం, వాళ్ళు అడుగుతుంది పాయింట్. మీరేమంటారు? ఆయన వీళ్ళకింతకు ముందే చెప్పుంటారు. మాది ప్రేమ వివాహం, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా గుళ్ళో చేసుకునే వివాహం. పైగా ఒక ఆడదానికి ఒక మగవాడు కట్టిన ఈ తాళి కంటే పెద్ద సాక్ష్యం ఇంకేం కావాలి ఇన్స్పెక్టర్ గారు? చిన్నప్పటి నుంచి అన్నీ మాకు మా నాన్నే. అసలు ఈవిడ మొహం కూడా మాకు తెలీదు సార్. నిజంగా ఆవిడ మా అమ్మ అయితే మీరు నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటుంది? నన్నెందుకు పోలీస్ స్టేషన్లో పెట్టించింది? కావేరి, ఆ రోజు జరిగింది వేరు. దానికి దీనికి లింక్ చేసి మాట్లాడకు. అసలు ఆ రోజు ప్రియా, నువ్వు సైలెంట్గా ఉండు. అది కాదు. ఏంటి మాస్టర్, డిన్నర్ అయిపోయిందా? ఆ, నేను ఇంకా ఎప్పటిదాకా ఉండాలి? ఆ, మ్, నాకు ఒక భార్య, 3 పిల్లలు ఉన్నారని చెప్పాను కదా. వాళ్ళ ఇంటి దగ్గర నా కోసం ఎదురు చూస్తుంటారు. మాస్టరు, మీకు భార్య 3 పిల్లలు అంటే బాగా ఇష్టం అనుకుంటా కదా. ప్రపంచంలో ఏది మర్చిపోయినా వాళ్ళని మాత్రం మర్చిపోరు కదా. భార్య పిల్లల్ని ఎవరైనా మర్చిపోతారా? ఏ, నువ్వు నీ భార్య పిల్లల్ని మర్చిపోయావా? నా సంగతి ఎందుకులే మాస్టర్. ఇంతకీ మీకు మీ ఇల్లు ఎక్కడుందో గుర్తొచ్చిందా?
మా ఇంటి దగ్గరికి తీసుకెళ్తే గుర్తుపడతాను. రేయ్ నోరు మూసుకుని పో పో. అది కాదు మాస్టారు, మీ ఇంట్లో వాళ్ళ ఫోన్ నెంబర్లు గుర్తులేవు. గుర్తులేదు. పోనీ పేర్లు గుర్తులేదు. బా పోనీ మీ ఇల్లు ఏ ఏరియాలో ఉందో అదేనా గుర్తుందా? తెలీదు, కానీ చుట్టూ ఇళ్ళుంటాయి. రేయ్ ఇల్లు అనేవి ప్రతి చోట ఉంటాయి సార్. కానీ బాసు ఇలాంటి బడా బడా ఉన్న ఏరియా అయితే జుబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కోకాపేట ఆ ఏరియాలో ఉంటారు బాసు. ఏంటి మాస్టారు మంది ఆ ఏరియానంటారా? సర్లేండి, మీరేం టెన్షన్ పడకండి. రేపు మిమ్మల్ని నేను అక్కడికి తీసుకెళ్తాను. అప్పుడు మీరు గుర్తుపట్టి చెప్పురు కానీ ప్రశాంతంగా పడుకోండి. పడుకోండి. చాలా వాసన వస్తుంది, ఇది నాకు నచ్చలేదు. అవునా సార్ మీకోసం కొత్త బెడ్షీట్ తీసుకొచ్చాను సార్, ఉండండి తీసుకొస్తాను. తీసే తొందరరా. తీసుకొస్తున్నాను బాసు. సార్ కొత్తది. సార్ కొత్తది తీసుకోండి. పడుకోండి. హాయిగా పడుకోండి సార్. బాసు కొత్త బెడ్షీట్ 1000 రూపాయలు. గుడ్ నైట్ మాస్టర్. గుడ్ నైట్. రండి రండి. బాసు సారు ఒక్కరోజు బిల్లు 3000 అయ్యింది. ఎంత తొందరగా పంపించిస్తే అంత మంచిది, లేకపోతే పెట్టిన డబ్బులు రావు. సారు బాగా రిచ్చు. రేయ్ డబ్బులు రాకుండా ఎక్కడికి పోతారా? ఆయన దగ్గరున్న చైను ఉంగరాలు అమ్ముకుంటే మనం పెట్టిన డబ్బు డెఫినెట్ గా వచ్చేస్తాయి. రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ అతని ఇల్లు కనిపెట్టాలి. అర్థమవుతుందా? అలాగే బాసు. అత్తయ్య అత్తయ్య అత్తయ్య. ఏయ్, ఏంటే ప్రతిసారి తగుదునమ్మా అంటూ ఊపుకుంటూ వస్తున్నావు? అసలు నీకు ఇక్కడేంటి పని? అత్తయ్యని చూడాలి. ఇంకొకసారి ఆవిడ నా అత్తయ్య అన్నావుంటే పళ్ళు రాలిపోతాయి. ఆవిడ నీకు అమ్మ కాకపోవచ్చు, కానీ నాకు మాత్రం అత్తయ్యే. ఆవిడ సంగతి నీ సంగతి కూడా తేలుస్తాను. మా డాడీని ఇద్దరే కలిసి దాచిపెట్టారు కదా, మీ ఇద్దరిని జైలుకి పంపించకపోతే నా పేరు కృష్ణే కాదు. ఏంటన్నయ్య పొద్దున్నే ఈవిడ గారు వచ్చారు? అసలు తనకి ఇక్కడేం పని? ముందు బయటికి పంపించు. ఏయ్ బయటికెళ్ళు. పంకజం, పంకజం. అమ్మయ్య గారు వస్తున్నాను. అమ్మయ్య గారు ఇదిగో ముందు తనని బయటికెళ్ళగొట్టు. చూడండి, నన్ను ధర్మతేజ గారు జాబ్లో పెట్టుకునేటప్పుడు నేను కేవలం ఆఫీస్ పనులే కాదు, ఇంటి విషయాల్లో కూడా ఇన్వాల్వ్ కావాలని చెప్పారు. అలాగే అగ్రిమెంట్ కూడా రాశారు. అయినా మా ఇంటి విషయాల్లో నీకేంటి సంబంధం? సంబంధం ఉంది అని మీ డాడీ అనుకున్నారు కాబట్టి నన్ను పిఏగా పెట్టుకున్నారు. అప్పుడు నిన్ను పియ్య అనరు, పని మనిషి అంటారు. మీరేదనుకున్నా పర్వాలేదు, కానీ నేను మాత్రం ఎవరు ఆపినా ఆగను. నేను ఇక్కడికి వస్తూనే ఉంటాను. ఏం పనుందని వస్తావు? ఇంతమంది ఉన్నారు. రాణి మేడం గారు రాత్రి నుంచి ఏమైనా తిన్నారో లేదో పట్టించుకున్నారా? ఏం పంకజం, రానమ్మ గారు ఏమైనా తిన్నారా? లేదమ్మా, అసలు నిన్నటి నుంచి ఏం తినలేదు. రాత్రి టిఫిన్ పెట్టినా వద్దు అని వెనక పంపించేశారు. అయ్యగారు ఏమైపోయారో అని రాత్రి పడుకొని కూడా లేదు. అది ఇంట్లో 3 పిల్లలుండి మీ అమ్మగారి గురించి అంత బాగా పట్టించుకుంటున్నారు. మీ సంగతి తెలిసే ధర్మతేజ గారు నాకింటి బాధ్యతలు కూడా తీసుకోమని చెప్పారు. ఇప్పుడు అర్థమైందా నేనెందుకు వచ్చానో? మీకిష్టం ఉన్నా లేకున్నా నా డ్యూటీ నేను చేస్తాను. అన్నయ్య అసలేంటన్నయ్య ఈ ప్రియా? ఆవిడతోనే ప్రాబ్లంగా ఉంది అనుకుంటే ఆవిడకి తోడుగా ఈ ప్రియా ఏంటి? అన్నయ్య ముందు ఆ ప్రియని ఆవిడ్ని ఇంట్లో నుంచి పంపించేసేయాలి. డాడీని ఎక్కడున్నా ఇంటికి తీసుకురావాలి. వాళ్ళని ఇంటి నుంచి డైరెక్ట్గా జైలుకి పంపిస్తాను. వాళ్ళిద్దరిని ఊరికే ఎందుకు వదులుతాను? హలో, చెప్పండి కృష్ణ గారు. సార్, మా డాడీ గురించి ఏమైనా వివరాలు తెలిసాయా? ఇంకా లేదు, ఆ పనిలోనే ఉన్నాం. సార్, నేను చెప్తున్నాను కదా, ఇది ఖచ్చితంగా వాళ్ళిద్దరి పని.
వాళ్ళని అరెస్ట్ చేసి ఇంట్రోగేట్ చేశారంటే నిజం వాళ్ళంతటా వాళ్ళే చెప్తారు సార్. చూడండి కృష్ణ గారు, మీది అనుమానం, కానీ మాకు కావాల్సింది ఆధారం. నిజంగా మీ డాడీని దాచింది వాళ్లేనని ఆధారం మాకు దొరికితే ఆ రోజు మీరు అడ్డుపడ్డా సరే మేం వదిలిపెట్టాం. గుడి దగ్గర సీసీ కెమెరాల గురించి ఎంక్వైరీ చేస్తున్నాం. ఏ చిన్న క్లూ దొరికినా సరే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. మీరేం టెన్షన్ పడకండి. ఉంటానండి. ఏమంటున్నారన్నయ్య? ఇంకా డాడీ గురించి ఏం తెలియలేదంట. ఎవిడెన్స్ ఉంటే తప్ప వాళ్ళని అరెస్ట్ చేయలేమంటున్నారు. జాగ్రత్తగా చూసుకోకుండా వదిలేసొచ్చారు. అంతకంటే ఇంకేం కావాలన్నయ్య? ఇద్దరిని అరెస్ట్ చేయకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? వాళ్ళ సంగతి నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. అరెస్ట్ చేయిస్తాను. నన్ను అరెస్ట్ చేస్తుంటే చూస్తూ ఉన్నావు కదా, నిన్ను కూడా అరెస్ట్ చేయిస్తాను. అత్తయ్య, నిన్నటి నుంచి నువ్వేం తినలేదు. టిఫిన్ చేయ అత్తయ్య. ఎలా తినమంటావు ప్రియా? అవతల ధర్మతేజ గారు ఏమయ్యారో, ఎలా ఉన్నారో, ఎక్కడున్నారో తెలీదు. అసలేం మతిమరుపుతో బాధపడుతున్నారు. ఎప్పుడు ఏది గుర్తొస్తుందో, ఎప్పుడు ఏది మర్చిపోతారో కూడా తెలీదు. మంచి జరుగుతుంది అని గుడికి తీసుకువెళ్ళాం, కానీ చివరికి ఆయన్ని వదిలేసి ఖాళీ చేతులతో వచ్చాం. అత్తయ్య, బహుశా ఆయనకు ఆ మతిమరుపు మరింత ఎక్కువై ఉంటుంది. ఇంతవరకు ఫోన్ కూడా రాలేదు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అసలు ఆయన ఎవరో కూడా ఆయనకి గుర్తుండుండదు. ఓకే అండి. అమ్మో, వీడి అలవాట్లు కోటీశ్వరులాగే ఉన్నాయి. సార్కి మామూలు కాఫీ చాలదు, ఫిల్టర్ కాఫీ కావాలి. రేపు వీడి దగ్గర నుంచి డబ్బులు ఎంత వస్తుందో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం డబ్బు అంతా ఖర్చు అయిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి? ఇతను ఎక్కడైనా చూసారా? అబ్బాబ్బా, పోవమ్మా. నాకు కావాల్సిన వాళ్ళ అడ్రస్ దొరక్క వారం రోజుల నుంచి పిచ్చోళ్ళ తిరుగుతున్నాను. మళ్ళీ నువ్వు వచ్చి ఆ మనిషిని చూసారా, ఈ మనిషిని చూసారా అని అడుగుతావేంటి? వెళ్ళా, నాకు ఇంక వేరే పని లేదనుకున్నావా? ఓ ఏంటి సార్, తెలియకపోతే తెలియదని చెప్పొచ్చుగా, ఎందుకంత చిరాకు పడుతున్నారు? నేనింతే, నేను ఇలాగే ఉంటాను. అలాంటప్పుడు నన్ను అడగకుండా ఉండాల్సింది. అసలు నేనే డబ్బులు పొక్కని తిరుగుతుంటే మధ్యలో నువ్వు ఒకటే అది చూసావా ఇది చూసావని ఎలావమ్మా ఎదవ సూది. ప్రియా, ఏమైంది? ఎవరైనా గుర్తుపట్టారా? లేదత్తయ్య, ఎవరిని అడిగినా తెలీదు అంటున్నారు. ఇటువైపు కూడా ఎవరు తెలీదు అంటున్నారు. ఎక్కడని వెతకాలి? తమ్ముడు, మణికొండ వెళ్ళాలి. ఎంత? 500. 500? 100 రూపాయలు ఇస్తానయ్యా, వస్తావా? రాదండి, 500 తక్కువ రాదు. అబ్బా, 500?
రాణమ్మా రాణమ్మా అత్తయ్య అక్కడికి వెళ్ళి వెతుకుదామా? అయ్యో వద్దొద్దు, మనం ఇప్పుడు ఎక్కడ వెతకొద్దు. పద, త్వరగా పద. ఎక్కు, త్వరగా ఎక్కు. అత్తయ్య ఏమైంది? రాణి, త్వరగా ఎక్కు. ఏమైంది అత్తయ్య? తర్వాత చెప్తానులే. డ్రైవర్ త్వరగా పోనివ్వు. ఎక్కడికి వెళ్తావు రాడమ్మా? కారు నెంబర్ దొరికిందిగా, ఎలా తప్పించుకుంటావో చూస్తాను. అసలు నువ్వేంటి కారులో తిరగడం ఏంటి? నీ అడ్రస్ పట్టుకుని నీ దగ్గరికి ఎలా వస్తానో చూడు. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. రాణమ్మా, ఈ దుర్మార్గుడు ఇంకా ఇక్కడే ఉన్నాడు అంటే ఖచ్చితంగా నా కోసమే వెతుకుతున్నాడు. ఏదో ఒక రోజు నా ఆచూకీ పట్టుకుని వెతుక్కుంటూ వస్తాడు. ఆ రోజు గుళ్ళో కనిపించాడు. ఆ తర్వాత వెళ్ళిపోయి ఉంటాడు అనుకుంటే భేతాళుల్లా ఇక్కడే వేలాడుతున్నాడు. ఆ రాక్షసుడికి నా గురించి తెలియకూడదు. రాననుకున్నావా రాలేననుకున్నావా రాణి? గద్ద చూపు నుంచైనా తప్పించుకోవచ్చేమో గాని నా చూపు నుంచి తప్పించుకోవడం మాత్రం అంత ఈజీ కాదు రాణి. వావ్! అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! నీ వైభవం ఎలా వెలిగిపోతుందో అని చూస్తున్నా. బాగుంది, బాగుంది, చాలా బాగుంది. ఒకప్పుడు పేరుకే రాణివి, ఇప్పుడు మహారాణివి అయిపోయావు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! ఆహా, ఓహో! ఆ కారులో నిన్ను చూసినప్పుడు ఏదో మంచి స్థాయిలో ఉన్నావు అనుకున్నాను, కానీ మరీ ఇంత మంచి స్థాయిలో ఉన్నావని అస్సలు అనుకోలేదు రాణి. వా, అదిరిపోయింది. ఏయ్, ముందు నువ్వు బయటకెళ్ళు. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. ఏ
ఏదైనా ఉంటేనా? ఏ మన మధ్య ఏమీ లేదా? ప్లీజ్ బయటకెళ్ళు. నేను తర్వాత వచ్చి నీతో మాట్లాడతాను. ప్లీజ్. ఏం చెప్పావరాని? తర్వాత వచ్చి మాట్లాడతావా? ఒక్కసారి చేతి నుంచి తప్పించుకుంటే అసలు నువ్వు దొరుకుతావా? ఆ? నేను నిజంగానే వస్తాను, వచ్చి మాట్లాడతాను. నా మాట నమ్ము. నీ మాటలు నమ్మడానికి నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను? ఆ? పిల్లలకి పాలుచ్చి తిరిగొస్తాను అంటే ఆ మాట పులి నమ్మేసిందేమో గాని నేను నమ్మను. ఆ పులి కంటే క్రూరమైన వాడిని నేను. ముందు నువ్వు బయటకెళ్ళు. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. ఏ ఏదైనా ఉంటేనా? ఏ మన మధ్య ఏమీ లేదా? ప్లీజ్ బయటకెళ్ళు. నేను తర్వాత వచ్చి నీతో మాట్లాడతాను. ప్లీజ్. ఏం చెప్పావరాని? తర్వాత వచ్చి మాట్లాడతావా? ఒక్కసారి చేతి నుంచి తప్పించుకుంటే అసలు నువ్వు దొరుకుతావా? ఆ? నేను నిజంగానే వస్తాను, వచ్చి మాట్లాడతాను. నా మాట నమ్ము. నీ మాటలు నమ్మడానికి నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను? ఆ? పిల్లలకి పాలుచ్చి తిరిగొస్తాను అంటే ఆ మాట పులి నమ్మేసిందేమో గాని నేను నమ్మను. ఆ పులి కంటే క్రూరమైన వాడిని నేను. సరే, నా సంగతి నీకు బాగా తెలుసు. ఆ? ఏదైనా నువ్వు బాగా మారిపోయారాని. ఆస్తులు చేతికొచ్చాక కారుల్లో తిరగడం మొదలెట్టిన తర్వాత నీలో ఎంత మార్పు వచ్చింది తెలుసా? ఏయ్, మరీ ఎక్కువ అసహించుకోకు. ఆ తర్వాత నువ్వే బాధపడతావు. నిన్ను పట్టుకుంటే చాలు నా జాతకం మారిపోద్దనుకున్నాను, కానీ ఇంతలా మారిపోద్దని అస్సలు అనుకోలేదు. ఏ ముందు నువ్వు బయటకు వెళ్తావా లేదా? వెళ్ళు. ఏంటి టోను మారిపోయింది? సరే, నువ్వు సీరియస్ అయితే నేను అంతకంటే సీరియస్. ఇంత దూరం వెతుక్కుంటా వచ్చిన వాడిని నేను అనుకూలం చేయకుండా ఎలా వెళ్తాను? ఆ? పని పూర్తి చేసే వెళ్తాను. పిలు, ఇంట్లో వాళ్ళందరినీ పిలు. ఏయ్, ఎవరింట్లో? వద్దు. ఇంట్లో వాళ్ళందరూ రండి. వద్దు, పిలవద్దు. ఒక్కసారి బయటికి రండి. అయ్యో. ఏయ్, రండి. అమ్మగారు, ఎవరు ఈయన? ఇంత రాత్రి పూట ఇలా అరుస్తున్నాడు? ఎవరయ్యా నువ్వు? ఏంటేంటి అమ్మగారా? ఆ? ఈవిడ? ఆ? ఈవిడ నీకు అమ్మగారు? అబ్బా, ఒకప్పుడు రావులపాలెంలో కూలి పని చేసుకునే రాణెమ్మయింది. ఇప్పుడు ఏకంగా అమ్మగారయిందా? అబ్బబ్బబ్బబ్బ, ఎంత మార్పు, ఎంత మార్పు. మార్పు మంచిదే గాని మరి ఇంత మార్పును తట్టుకోవడం చాలా కష్టం. ఏంటి నాన్ సెన్స్? ఎవరు నువ్వు అసలు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక్క నిమిషం. ఇంతకీ మీరెవరు బాబు? మీరు తనకి మీరందరూ ఏమవుతారు? ఏమవడమేంటి? వీళ్ళు ముగ్గురు మా అమ్మగారి కన్నబిడ్డలు. కృష్ణబాబు, కావేరమ్మ, అదుగో అక్కడ కార్తిక అమ్మాయి గారు. ఏంటి ఈ ముగ్గురు నీ పిల్లలా? ఏంటి నిజంగా ఈ ముగ్గురు నీ పిల్లలే? నువ్వు కన్న పిల్లలా? చెప్పు రాణి. ఏంటి బాబు, ఎందుకు అంత ఆశ్చర్యంగా అడుగుతారు? వీళ్ళు ముగ్గురు మా అమ్మగారి కన్నబిడ్డలు. అవునా? అయితే ఆ విషయాన్ని మీ అమ్మగారిని, అదే ఈ రానమ్మని నా కళ్ళల్లోకి చూసి చెప్పమను. చెప్పు. నా కళ్ళల్లోకి చూసి నీ గుండెల మీద చెయ్యేసుకుని ఈ ముగ్గురు నీ కన్న బిడ్డలే, నీ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలే అని చెప్పు. ఏంటి ఆలోచిస్తున్నావు? అతను ఎవరో గాని వచ్చి అడుగుతున్నాడు కదా, చెప్పు.
నిజంగానే మేం ముగ్గురం నీ బిడ్డలమని చెప్పు. నువ్వంటే మాకిష్టం లేకపోయినా జన్మనిచ్చావు కదా, ధైర్యంగా చెప్పడానికి ఏమైంది చెప్పు. అది నేను ఏంటి ఎందుకు తడబడుతున్నావు? ఎందుకో నేను చెప్తాను. ఎందుకంటే మీ ముగ్గురు తన బిడ్డలు కాదు, తన బిడ్డలు కాదు, తన బిడ్డలు కాదు. తన బిడ్డలు ఎప్పుడో గోదావరిలో తెప్ప మునిగి చనిపోయారు. మీకు తనకి మధ్యన ఎటువంటి రక్త సంబంధం లేదు. ఏంటి ఆయన అలా మాట్లాడుతుంటే చూస్తూ నిలబడ్డావేంటి? ఏం నిజం చెప్పవేంటి? నువ్వు మా కన్న తల్లివి కాదా? అవునో కాదో నా మీద ఓటేసి చెప్పు. ఏంటి చెయ్యి తీసేసావు? అంటే అలా చెయ్యి తీసావంటే ఈయన చెప్పింది నిజమా? అయ్యో, నువ్వు మాకు అమ్మవి కాదా? చెప్పు. కాదు. ఏయ్, నిజం చెప్పు. నువ్వు మా కన్న తల్లివి కాదా? ఇన్నాళ్ళు జన్మనిచ్చిన తల్లిని అని చెప్పావు కదా, అది అబద్ధమా? అవును. మేడం నమస్తే. మేడం నమస్తే సార్. మీరు? నేను చైతన్య సప్లయర్స్ ఓనర్ని మేడం. చెప్పండి. మేడం, నేను ఈ కంపెనీకి ఎన్నో ఏళ్ల నుంచి సిమెంట్ సప్లై చేస్తున్నాను. ధర్మతేజ గారికి నేనంటే ఎంతో నమ్మకం. బ్రాండ్ మార్చానని మీరు నా కాంట్రాక్ట్ వద్దని చెప్పారంట.
మీరే అన్నారు కదా చాలా నమ్మకమైన వ్యక్తి అని. మరి మీరు ఆ నమ్మకాన్ని ఎందుకు పోగొట్టుకున్నారు? బ్రాండ్ ఎందుకు మార్చారు? అది కూడా మంచి బ్రాండే మేడం. ఎంతో మందికి సప్లై చేస్తున్నాను. చూడండి, మాకు మా కంపెనీకి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. క్వాలిటీ విషయంలో నో కాంప్రమైజ్. మీరు మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా బ్రాండ్ మార్చారు. సో మీకు అమౌంట్ రిలీజ్ చేయడం కుదరదు. మీరు అలా అనకండి మేడం. చాలా పెద్ద అమౌంట్ కావాలంటే మీకు 10% ఇస్తాను. వాట్? 10% అంటే దాదాపు 50 లక్షలు మేడం. కావాలంటే ఎవ్రీ మంత్ మీకు పర్సంటేజ్ ఇస్తాను. ఇది మన మధ్య ఉంటుంది. గెట్ అవుట్! అది కాదు మేడం. హౌ డేర్ యు! నాకే పర్సంటేజ్ ఇస్తానంటావా? గెట్ అవుట్! మేడం, నా సంగతి మీకు తెలియదు. ఏంటి బెదిరిస్తున్నావా? నీకు చేతనైంది చేసుకోపో. అవుట్! వెరీ గుడ్ వర్ష, వెరీ గుడ్. నువ్వేంటో నీ నిజాయితీ ఏంటో ప్రూవ్ చేసుకున్నావు. గుడ్. సార్, నా అమౌంట్ రాలేదంటే నేను కోర్టుకు వెళ్తాను. వెళ్ళు, నీకెక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళు. ముందైతే బయటికి పో. చూస్తాను మీ సంగతి. వర్ష, నువ్వెంత మంచిదానివో అంత సిన్సియర్ పర్సన్వి. నువ్వు నిజంగా అతను చెప్పిన డీలింగ్ ఒప్పుకుంటే నీకు చాలా డబ్బు వస్తుంది, నీ లైఫ్ సెటిల్ అవుతుంది. అయినా నువ్వు నో అన్నావు. నువ్వు నిజంగా గ్రేట్. అవును సార్, నిజంగా మన వర్షాలాంటి నిజాయితీ పరులు ఉండటం వల్లే ఈ భూమి మీద ఇంకా వర్షాలు కురుస్తున్నాయి సార్. సుబ్రహ్మణ్యం గారు, తబలా ఆపుతారా? ఇది పొగడ్త కాదండి, మనసులోంచి వచ్చిన నిజం. ధర్మతేజ గారు లాంటి గొప్ప వ్యక్తి స్థాపించిన ఈ కంపెనీలో ఇలాంటి నమ్మకమైన ఉద్యోగస్తులు ఉండడం వల్లే మనం అందరూ సంతోషంగా ఉంటున్నాం. బిజినెస్ కూడా 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తోంది. చూసావుగా వర్ష, నీ గురించి సుబ్రహ్మణ్యం గారు ఎలా మాట్లాడారో. నిన్ను చూడగానే నువ్వు నాకు బాగా నచ్చావు. నువ్వు ఎంత సిన్సియర్ పర్సన్వో నాకు అర్థమైంది. అందుకే నీతో నా పర్సనల్స్ పంచుకున్నాను. నా నమ్మకం నిలబెట్టావు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. ఓకే. పిచ్చి కృష్ణ, నా టార్గెట్ కుంభస్థలం కొట్టడం. అంతేగాని ఇలాంటి చిన్న చిన్న వాటికి ఎందుకు ఆశపడతాను? ఈ దెబ్బతో నువ్వు నన్ను పూర్తిగా నమ్మావని అర్థమైంది. ఎప్పటికైనా నీ ఇంటికి ఈ కంపెనీకి యజమానురాలని నేనే. నాన్న, కాఫీ తీసుకోండి. అమ్మా. వదినా, కాఫీ తాగుతారా? కాఫీ కాదమ్మా, ముందు ఉదయనికి తినడానికి టిఫిన్ పెట్టి తర్వాత పాలివు తాగుతుంది. డాక్టర్ ఏమీ తాగకుండా ఏమీ తినకుండా రమ్మంది. వీళ్ళేమో తినేసి వెళ్ళమంటున్నారు. ఎలా తప్పించుకోవాలి? ఏంటమ్మా, ఏంటి ఆలోచిస్తున్నావు? టిఫిన్ చేయమ్మా. అది ఇప్పుడు నాకేం తినాలని లేదత్తయ్యా. చాలా అనీజీగా ఉంది. వాటినే వేవిళ్ళు అంటారు. కడుపుతో ఉన్నప్పుడు అలాగే ఉంటుంది. ఏది తినబుద్ధి కాదు. ఏం తిన్నా వాంతొస్తుంది. ఆకలి ఉంటుంది. ఏది కడుపులో నిలబడదు. కొద్ది రోజులు ఆ బాధ అలాగే ఉంటుంది. తర్వాత మెల్లగా అంతా సర్దుకుంటుంది. అసలు కడుపులో బిడ్డే లేకుండా పోతే ఏ బాధ ఉండదు.
ఏదైతే అది అయ్యిందని తినాలి. ప్రియా, టిఫిన్ పెట్టు. ఇడ్లు తినొద్దునా, అది తింటే వాంతి కాదు. ఉండి తెస్తాను. నాకేం వద్దంటున్నానుగా, వదిలే. అది కాదదునా. ఆ అమ్మాయి వద్దంటుంది కదమ్మా, ఎందుకు ఇబ్బంది పెడతారు? ఇంతకీ రవేడి ఏంటన్నా? పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావురా? అది నా ఫ్రెండ్ ఎక్కడో కుంకుమ పువ్వు ఒరిజినల్ దొరుకుతుంది తెప్పిస్తాను అన్నాడు. దాని గురించి మాట్లాడదామని వెళ్ళాను. కుంకుమ పువ్వు సంగతి తర్వాత, ముందు మీ ఆవిడని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళు. ఆ వేవిళ్లతో తను ఏమీ తినడం లేదు. అవి తగ్గడానికి ఏమన్నా టాబ్లెట్స్ ఇస్తారేమో కనుక్కో. అలాగే నాన్న, ఇవాళే తీసుకుని వెళ్తాను. మాధవి, నేను రెడీ అయి వస్తాను, వెళ్దాం. ఇప్పుడు కాదండి, తర్వాత వెళ్దాం. నాకు ఉక్కపోతగా ఉంది, కాసేపు అలా వాకింగ్ చేసి వస్తాను. సరే, నేను కూడా వస్తాను, పద. మీరెందుకండి? నాకెవరి తోడు అవసరం లేదు, నేను ఒంటరిగానే వెళ్తాను. అదేంటొదినా, ఒక్కదానిమే వెళ్ళడం ఏంటి? అన్నయ్యను కూడా తోడురాని. అబ్బా, వీళ్ళని ఎలా వదిలించుకోవాలి? నాకు ఒంటరిగా వెళ్లాలనుంది, నన్ను వదిలేయండి. చెప్తే అర్థం చేసుకోరేంటి? ప్రియా, వదిలేయమ్మా. ఇలాంటి సమయంలో మనసు అంతా చికాగ్గా గజిబిజిగా ఉంటుంది. తనకి ఇష్టం వచ్చినట్టు ఉండనివ్వు. నేనొక్కదాన్నే వెళ్తాను, నాకెవరూ తోడొద్దు. వదినా, వాకింగ్ చేయడం మంచిదే, అలా అని మరీ ఎక్కువ చేయకు. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళకు, సరేనా? సరే రవి, నేను వెళ్తాను. సరే, జాగ్రత్త. జాగ్రత్త. ఏంటి వదిన మొహంలో సంతోషం లేదు, ఏదో టెన్షన్ కనిపిస్తోంది. ఒంటరిగా వాకింగ్కి వెళ్తుందేంటి? ఏం జరుగుంటుంది? హలో అత్తయ్య. ప్రియా, ధర్మతేజ గారి గురించి ఒక చిన్న విషయం తెలిసింది. నువ్వు వెంటనే గుడి దగ్గరకు వచ్చాయి. అలాగే అత్తయ్య. బాసు, ఇంకోసారి ఆలోచించండి బాసు. గురుగారు, ఇందాక మీ వైఫ్ పేరు గుర్తొచ్చింది అన్నారు కదా, ఇప్పుడు చెప్పండి చెప్పండి. అప్పుడు గుర్తుకొచ్చింది, నేను చెప్తానంటే మీరే వద్దన్నారు. ఇప్పుడు గుర్తుకు రావట్లేదు. నవ్వు ఒప్పుకుంటున్నావు కదరా? మిమ్మల్ని ఏర్పప్పుని చేసి ఆడుకుంటుంటే మీ కష్టం పగోడు కూడా రాకూడదని లోపలనే దేవుణ్ణి ఏడుకుంటున్నాను బాసు. మాస్టారు, అసలు మీరు నిజంగా కోటీశ్వర్లేనా? నేను పెద్ద కోటీశ్వరుణ్ణే. పెద్ద ఇల్లు, 3 కార్లు, ఒక భార్య, 3 పిల్లలు. సార్, మీరు చెప్పిందే చెప్తా ఉంటే మా బాస్ కి హార్ట్ అటాక్ వచ్చి పైకి పోయేలా ఉన్నాడు సార్. కోపం వచ్చిందా బాసు? అయితే నోరు మూసుకుంటానులే. నోర్మి. అది కాదు మాస్టారు, పోనీ మీ పిల్లల పేర్లన్నా గుర్తున్నాయా కనీసం? మా పిల్లల పేర్లు పెద్దబ్బాయి, పెద్దమ్మాయి, చిన్నమ్మాయి. అదే గుర్తుంది. నువ్వు చాలా మంచోడు. నన్ను మా ఇంటికి పంపించడానికి నువ్వు చాలా కష్టపడుతున్నావు. కానీ నేనేం చేయను, నాకేమీ గుర్తుకు రావట్లేదు. చికెన్ లాలీపప్పులు గుర్తుంటాయి కానీ పిల్లల పేర్లు గుర్తు. బాసు, కనీసం ఆ గోల్డ్ ఉంగరాలు చైన్ తీసుకొని రోడ్డు మీద వదిలేసి వచ్చేసేదా బాసు? రేయ్, పాము కూరలు పీకి పళ్ళు పెడదామంటే కుదరదురా. అంటే ఏంటి బాసు? ఉంగరాలు చైన్లు కొట్టేస్తే మనం దొంగలం అవుతాం. మనం ఒక బ్రాండ్ ఉన్నవాళ్ళం, అంతకు మించి కిందకి దిక్కకూడదు. అయితే ఇప్పుడు ఏం చేస్తారు బాసు?
అంతా మర్చిపోయినప్పుడే వీడి తలరాత బలిపీఠం ఎక్కింది. అర్థం కావట్లేదు బాసు. జాతరలో పొట్టేళ్ళని అలంకరిస్తే అది ఫోటో కోసం కాదురా. కిడ్నాప్ కలిసి రాలేదనుకో, వీడి కిడ్నీలు ఉన్నాయిగా. వీడి కాస్ట్లీ పర్సన్ కాకపోయినా వీడి హార్ట్, లివరు అన్ని కాస్ట్లీయే. ఇప్పటిదాకా వీడు మనతో ఫుట్బాల్ ఆడుకున్నాడు కదా, ఇప్పుడు మనం వీడి బాడీతో ఆడుకుందాం. సరే వాడుకుందాం. త్వరగా వెళ్ళి వాడిని తీసుకొచ్చాయి. ఓ అలాగే బాసు. అన్నా, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూసారా? ఇన్ని ఎవరో ఒకరు ఆటోలో తీసుకెళ్ళడం గుడి దగ్గర చూశానని చెప్పాడు. మీరెవరైనా చూసారేమో చెప్పండి. లేదమ్మా, చూడలేదు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి అన్నా. మేం కూడా ఆటో డ్రైవర్స్ అన్నా. నేతాజీ ఆటో స్టాండ్ నుంచి వస్తున్నాం. మాకు ఈయన చాలా ముఖ్యమైన మనిషి. గుర్తు తెచ్చుకోండి. ఒక్క నిమిషం ఉండండి అమ్మా. ఒరే శంకర్, ఇలా రా. ఏంట్రా? ఏం లేదు, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడైనా చూసావా? గుడి దగ్గర నుంచి సవారీ తీసుకెళ్లారంట. వీళ్ళు మన ఆటో వాళ్ళేరా? చూసి చెప్పు. తెలుసు. వీళ్ళు నా ఆటోనే ఎక్కారు. అవునా? ఎక్కడ దిగారు? ఆ రోజు 100 రూపాయలకి మాట్లాడుకుని వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో ఆపి 70 రూపాయలు చేతిలో పెట్టారు. నేను గొడవ పెడితే అప్పుడు అందించారు. వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసా అన్నా? వాళ్ళ ఇంటి దాకా ఎక్కడ తీసుకుపోయానమ్మా, ముందే ఆపేశారు. అక్కడే కదా గొడవైంది. పోనీ అతను ఏ ఏరియాకి ఆటో తీసుకెళ్లాడో అదైనా తెలుసా? తెలుసమ్మా, ధూల్పేట బస్తీ వైపు దిగారు. థ్యాంక్ యూ అన్నా. ప్రియా, మనం వెళ్దాం పదా. థ్యాంక్ యూ. ఏమండి, ఈ మనిషి ఒకరితో కలిసి ఈ ఏరియాకి ఆటోలో వచ్చినట్టు తెలిసింది. మీరేమైనా చూసారా? చూస్తే చెప్పండి. నేను చూడలేదండి. అన్నా, మీరేమైనా చూసారా? నువ్వు చూసావా? అది ఎక్కడో చూసినట్టుందండి. బాగా గుర్తు తెచ్చుకోండి. ఈయన ఇంకోరితో కలిసి ఈ మధ్యన ఇక్కడే ఎక్కడో తిరగడం చూశాను. కరెక్ట్గా ఎక్కడో గుర్తుకు రావడం లేదు. ఈ చుట్టుపక్కల అడగండి. అలాగే అండి. ప్రియా, వీళ్ళకి తెలుసంటే ఇక్కడ వేరే వాళ్ళు కూడా చూసుంటారు. రా, వెళ్ళి వెతుకుదాం. రా. ఏమండి, ఈ నెవెన్ ఏరియాలో చూసారా? నువ్వేంటి ఇక్కడ? నేను అదే అడుగుతున్నాను. నువ్వేంటి ఇక్కడ? అదిగో, నేను మేడం కలిసి ధర్మతేజ సార్ కోసం వెతుకుతున్నాం. ఈ ఏరియాలో ఉన్నారని క్లూ దొరికింది. అమ్మో, ఇప్పుడు ధర్మతేజ వీళ్ళకి దొరికితే గుళ్ళో నుంచి బయటకు తీసుకొని వచ్చింది నేనేనని చెప్తారు. వీళ్ళకి నా గురించి చెప్తే అసలుకే మోసం వస్తుంది. ఎందుకైనా మంచిది నేను వీళ్ళతో పాటు ఉండడమే బెటర్. వర్ష, నువ్వేంటి ఇక్కడ? ఇక్కడ నా ఫ్రెండ్ ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తుంటే ప్రియా కనిపించింది మేడం. జరిగిందంతా ప్రియా చెప్పింది. పదండి, సార్ని మీతో పాటు నేను వెతుకుతాను. నీకెందుకు వర్ష శ్రభ? మేం చూసుకుంటాంలే. అదేంటి మేడం, సార్ని వెతకడం నా బాధ్యత కూడా. నేను కూడా వెతుకుతాను. పదండి మేడం. సరే సరే, అటువైపు వెళ్ళి వెతకండి, నేను ఇటువైపు వెళ్తాను. వెళ్ళండి. సరే మేడం.
ఆపండి. ఏమైందండి బాబు, ఎందుకు అలా గట్టిగా అరిచారు? నాకు దాహంగా ఉంది, వెంటనే నాకు నీళ్లు కావాలి. ఇక్కడొద్దు, అటు పక్కకి వెళ్ళాక తాగుదాం. అదేం కుదరదు, అబ్బా, నాకు దాహం వేస్తుంది, నీళ్లు కావాలి. నేను నీళ్లు తాగిన తర్వాతనే ముందుకెళ్ళాలి. ఉండండి, నా దగ్గర వాటర్ ఉంది, ఇస్తాను. బాబు అంత సీన్ లేదు బాబు. సార్కి సీల్డ్ వాటర్ కావాలి, అది కూడా ఐఎస్ఐ బ్రాండ్ ఉన్నది. కూలింగ్ వాటర్ తాగుతాడు ఆయన. మహారాజు, ఏమనుకుంటున్నావు? ఆ షాపు చూసి అక్కడ ఆపు, ఓకే? నేను వెళ్ళి తీసుకొస్తాను, మీరు ఇక్కడే కూర్చోండి. ఈయన ఎక్కడికి వెళ్ళిపోకుండా చూస్తుండు. నేను ఎక్కడికి వెళ్ళను. ఇది మాత్రం భలే చెప్తారు. జాగ్రత్త, ఇప్పుడే వస్తా. బాబు, ఒక వాటర్ బాటిల్ కావాలి, మంచి బ్రాండ్ దివు. లోకల్ బ్రాండ్ మాత్రం వద్దు, ఓకేనా? వెళ్ళు. ఓకే.